కాంతమ్మకు 3 రోజుల నుండి మనసేం బాగోలేదు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా భోజనం కూడా తినదు. అలా బాధపడుతున్న కాంతమ్మ దగ్గరికి ఆమె భర్త శివయ్య వెళ్ళి ఓదార్చే మాటలు చెప్తాడు. ఏమైందే నీకు? అలా దిగులు పడి కూర్చుంటే ఎలా చెప్పు? నీ బాధంతా నీ కొడుకుల గురించే కదా. నాకు తెలుసు. పాపం వాళ్ళను చూడకుండా ఉండలేవు కదా నువ్వు. చాలా రోజుల నుండి వాళ్లపై బెంగ పెట్టుకొని కూర్చున్నావు. రెక్కలొచ్చిన పక్షులు గూటిలో ఉండవే, అవి ఎగిరిపోక తప్పదు. ఇక మీరు ఊరుకోండి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. కాస్త కూడా మీకు బాధ అనేదే లేదు. 10 నెలలు కడుపులో మూసి కన్నాను. ఇప్పుడు పెళ్ళయ్యాక వాళ్ళను వదిలేయాలా ఏంటి? వాళ్లను మనం వదిలేయడం ఏంటి? వాళ్లే మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మనం జీవితాన్ని మొత్తం చూసేశాం. ఇక పైలోకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో మనం వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళెక్కడున్నా సంతోషంగా ఉంటారులే. నువ్వెందుకలా బాధపడతావు చెప్పు? బాధపడటం కాదండి, జాలి పడుతున్నాను. పాపం వాళ్ళెలా ఉన్నారో ఏంటో. వేళకి తింటున్నారో లేదో, వాళ్ళ భార్యలు వాళ్ళని బాగా చూసుకుంటున్నారా లేక పట్టించుకోవట్లేదా, ఇవన్నీ ఒకటే ఆలోచనలు నాకు. ఆ పెద్దోడు పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ ఊళ్ళోనే ఉండిపోయాడు. ఇక ఈ చిన్నోడు పట్నంలో పెళ్లాడి వాళ్ళింటికే ఇల్లరిక పల్లుడుగా వెళ్ళాడు. మధ్యలో మనమేం చేస్తాం చెప్పు? వాళ్ళని చూస్తూ ఉండడం తప్ప. ఇక మాట్లాడింది చాలు. వెళ్ళి వాళ్ళని తీసుకురండి. 2 రోజులు ఉండి వెళ్తారు. ఏంటేంటి? వాళ్ళని తీసుకురావాలా? 2 రోజులు మన ఇంట్లో ఉంటారా? ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నావే నువ్వు? అది వాళ్ళ జీవితం. వాళ్ళకిష్టమున్నప్పుడే వస్తారు. మనమేం చేస్తాం చెప్పు? కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళిక్కడికి అస్సలు రారు. మరెలాగండి? వాళ్ళని చూడటం ఎలా? నేను నా కొడుకుల్ని చూడాలి అంతే. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు వాళ్ళని చూడాలనుంది. అయితే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా. ఏంటండి మీరనేది? మనం వాళ్ళింటికెళ్ళాలా? అవునే, ఇది కలియుగం. కన్నబిడ్డలు కన్నవారి దగ్గరుండరు. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి పద. ఏంటండి ఇది? నేను భరించలేకపోతున్నాను. ఆ పురిటి నొప్పులు పడి కన్నావు కదా, అదే భరించినప్పుడు ఇది భరించలేవా? ఇక వెళ్దాం పదా. ముందా పెద్దోడింటికెళ్దాం. వాడుండేది పల్లెటూళ్ళలోనే కదా. అంటూ తన భార్య కాంతమ్మని తీసుకొని పల్లెటూరికి ప్రయాణమవుతాడు శివయ్య. పచ్చని చెట్ల మధ్య, పొలాల మధ్య ఆ పల్లెటూరు చాలా అందంగా కనిపిస్తుంది. ఆ పొలాన్ని చూసి ఆనందిస్తారు కాంతమ్మ, శివయ్య. తమ పెద్దబ్బాయి రంగా, కోడలు వాణి ఇంటికి చేరుకుంటారు. పొలాల మధ్యన ఉండే ఆ ఇల్లు వాళ్ళకి దేవాలయంలా కనిపిస్తుంది. కాంతమ్మని చూడగానే వాణి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంది. బావున్నారా అత్తయ్య, మావయ్య, ఎలా ఉన్నారు? మాకేంటమ్మా, పిల్లలు దూరమై అనాథల్లా ఉన్నాం. నేనైతే ఎలాగోలా బ్రతుకుతాను. పాపం ఇదే దాని కొడుకులపై బెంగ పెట్టుకుంది. నాన్నా, అమ్మా, ఎలా ఉన్నారమ్మా? ఇదేనా రావటం? నాన్న రంగా, బావున్నావా? నిన్ను చూడాలనిపించిందిరా, అందుకే వచ్చేసాం. నీకిక్కడ అంతా బాగానే ఉందిగా? కోడలు పిల్ల నిన్ను బాగానే చూసుకుంటుందా? అమ్మా, నాకిక్కడ ఏ ఇబ్బంది లేదు. వాణి నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఇదిగో వాణి, అమ్మా నాన్నలొచ్చారు. ఈరోజు వాళ్ళకి వంటలు అదిరిపోవాల్సిందే. మీరలా చూస్తూ ఉండండి, వాళ్ళకి మంచి దావతిద్దాం. ఇదిగోండి అత్తయ్య, ఈరోజు నేనేం చేసినా కాదనకుండా తినాలి మీరు. మావయ్య, మీరైతే ఓ పట్టు పట్టాలంతే. అబ్బబ్బా, అదే కదమ్మా నాకు కావాల్సింది. ఇక కానివ్వండి. అంటూ శివయ్య చెప్పగానే వాణి రకరకాల వంటలు చేయటం మొదలెట్టింది. పచ్చని పొలాల మధ్య ఉండే ఆ ఇంటి బయట కాంతమ్మ, శివయ్య, రంగాలు కూర్చుని ఉండగా వాళ్ళకి వేడివేడి పదార్థాలు చేసి పెట్టింది వాణి. కోడలు చేసిన వంటల్ని లొట్టలేసుకుంటూ తింటాడు శివయ్య. అమ్మా వాణి, ఆ మటన్ పులుసు, చికెన్ కబాబ్ అదిరిపోయిందమ్మా. ఇంత రుచికరమైన వంట నేనెప్పుడూ తినలేదు. నాన్న, ఇలాంటి వంటలు చేయడంలో వాణి కథే వేరు. రుచికరంగా చేస్తుంది. ప్రతిరోజు నేను ఈ వంటలు తినే ఇంత బొద్దుగా తయారయ్యాను. చూసావటే, నువ్వు అక్కడ నీ కొడుకు గురించి బెంగ పెట్టుకున్నావు. ఇక్కడేమో వాడి భార్య చేసే వంటలు తింటూ హాయిగా బ్రతుకుతున్నాడు.
వాణ్ణిలాగే కదండి చూడాలనుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి. అమ్మ వాణి, నువ్వెప్పుడూ వాణ్ణిలాగే చూసుకోవాలి. నా బిడ్డలు బాధపడకూడదమ్మా. అత్తయ్య, మీరు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా. ఈ పల్లెటూళ్ళలోనే మాతో పాటే ఉంటూ హాయిగా ఉండొచ్చు. లేదమ్మా, అది కుదరని పని. నీ వంటలు తినడానికి ఇకపై వస్తూనే ఉంటాలే. ఒరేయ్ రంగా, కన్నవాళ్లను కాస్తైనా పట్టించుకోరా. నా కోసం కాకపోయినా మీ అమ్మ కోసమైనా అప్పుడప్పుడు వచ్చిపోతుండండి. ఏవండి, వాణ్ణింక బాధ పెట్టొద్దు. వాడిక్కడ సంతోషంగా ఉన్నాడు. మనకంతే చాలు. అలా కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా తింటారు. రంగా వాణిని చూసి కాంతమ్మ చాలా సంతోషిస్తుంది. ఇక చీకటి పడుతుండడంతో రంగాకి వాణికి చెప్పి చిన్న కొడుకు ఇంటికి బయలుదేరారు. పట్నంలో ఉండటం వల్ల ఆ రాత్రంతా ప్రయాణం చేసి మరుసటి రోజు ఉదయానికి తన చిన్న కొడుకు రాము, కోడలు రూపా ఇంటికి చేరుకున్నారు. కాంతమ్మని చూసి రూపా పట్టించుకోదు. ఇదేంటండి, అక్కడున్నది రూపానే కదా, మనల్ని పట్టించుకోవటం లేదేంటి? ఎవరో పరాయి వాళ్ళను చూసినట్టు చూస్తుంది. పట్నం అమ్మాయి కదే, అలాగే ఉంటుందిలే. మనమే వెళ్ళి పరిచయం చేసుకోవాలి. పద వెళ్దాం. అలా కాంతమ్మ శివయ్యలు రూపా దగ్గరికి వెళ్ళగానే రూపా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్లి చూస్తే రాము వంట సామాన్లు కడుగుతుంటాడు. తన అమ్మ నాన్నల్ని చూసి షాక్ అవుతాడు. అమ్మా, నాన్న, ఎలా ఉన్నారు? మీరొచ్చారేంటి? నేనే వచ్చుండేవాణ్ణి కదా. నాన్న రాము, ఏంట్రా నువ్వు చేసే పని? వంట సామాన్లు కడుగుతున్నావేంటి? ఆహా, నిన్నెలా చూడకూడదనుకున్నానో అలాగే చూశాన్రా. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీరు ఊరుకోండి. నాన్న, కోడలేంట్రా మమ్మల్ని చూసి గదిలోకి వెళ్ళిపోయింది? అది తనకి సిగ్గమ్మా, సిగ్గు. నేనెళ్ళి తీసుకొస్తాను, మీరిక్కడే ఉండండి. వెళ్ళరా బాబు, వెళ్ళు. అలా రాము గదిలోకి వెళ్లి తన భార్య రూపాని తీసుకొస్తాడు. రూప తన అత్తమామల్ని చూసి కాస్త దూరంగా కూర్చుంటుంది. మిమ్మల్ని చూసి ఎవరో బిచ్చమెత్తుకునే వాళ్ళు అనుకున్నాను. ఇది పట్నం కదా, నీలాగా ఎవరు ఉండరు. అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఇంతకీ మీరొచ్చిన పనేంటో చెప్పలేదు. ఎందుకొచ్చారు? ఎన్నాళ్ళుంటారిక్కడ? అరే, అదేంటమ్మా అలా అంటావు? మేమేమైనా దొంగలమా? ఏదో కొడుకును చూద్దామని వచ్చామా అంతే. తల్లిదండ్రులకి బిడ్డను చూసే హక్కు లేదా? వచ్చిన వెంటనే ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. పైగా మమ్మల్ని అవమానించడం ఒకటి, బిచ్చగాళ్ళలాగా ఉన్నామంటున్నావు. నాన్న, నాన్న, తను మాట్లాడే విధానం అలాగే ఉంటుందిలే నాన్న, మీరు అపార్థం చేసుకోకండి. మేం నిన్నొకసారి చూసెళ్దామని వచ్చాం బాబు. రాత్రంతా ప్రయాణం చేసొచ్చాం. ఏవండి, ఇక బాబుని చూశాం కదా, వెళ్దాం పదండి. వెళ్దాం పదవే. ఇక్కడ ఎవరి దగ్గర మాటలు పడాల్సిన పని లేదు మనకు. నాన్న, దయచేసి ఊరుకోండి. తను మాట్లాడే విధానం అంతే. కాస్త అర్థం చేసుకోండి నాన్న. మీరలా వెళ్తే నాకు బాగుండదు. ఇలా కోప్పడితే ఎలా మావయ్య? కాస్త ప్రశాంతంగా ఉండండి. అన్నట్టు మీరు లేకలేక ఇక్కడికి వచ్చారు. తినడానికి ఏం కావాలి? మేమేం తింటామమ్మా? మేం మనుషులమైతే కదా చెట్టులాగా గాలి పీల్చి బ్రతుకుతాం. నాన్న, తనేదో మామూలుగా అడిగితే మీరు అలా అంటారేంటి? లేకపోతే ఏంట్రా నువ్వు? ఏం తింటారని అడుగుతారేంటి? మీరు చేసిందే తింటాం. సర్లేండి, నేనేదో ఒకటి ఏర్పాటు చేస్తాను. మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి అత్తయ్యా. ఏంటమ్మా నువ్వు ఇంత దూరం వస్తే విశ్రాంతి తీసుకోమంటున్నావేంటి? మరేం చేద్దాం అత్తయ్యా? కాసేపు మాట్లాడుకుందామమ్మా. ఏం మాట్లాడుకుందాం? అంటే ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? జీవితం బాగుందా బాలేదా? బాగుండాలంటే ఏం చెయ్యాలి? ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం. అబ్బా, నాకంత తీరిక లేదు. అవతల చాలా పనుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు మాట్లాడుకోలేం. ఏమైనా ఉంటే సాయంత్రం మాట్లాడుకుందాంలేండి. మీరెళ్ళి ఆ గదిలో విశ్రాంతి తీసుకోండి. ఇదిగో రాము, అత్తయ్య వాళ్ళకి కావలసినవి చూడు. ఏంటమ్మా నువ్వు భర్తని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తున్నావు? ఏమైంది నీకు? అపచారం కదా. అబ్బబ్బా రాము, నాకు ఆలస్యం అవుతుంది. నేనింక వెళ్ళొస్తాను అంటూ రూప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రూప ప్రవర్తన అస్సలు నచ్చకపోవడంతో కాంతమ్మ కోపంతో ఊగిపోతుంది. ఏంట్రా ఆ పిల్ల అలా చేస్తుందేంటి? కాస్తైనా భయం భక్తి లేవా? అత్తమామలతో ప్రవర్తించే తీరు ఇదేనంట్రా? అమ్మా, ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదమ్మా. అన్ని తర్వాత మాట్లాడుకుందాం.
అలా కాంతమ్మ శివయ్యలు ఆ రోజు సాయంత్రం వరకు చిన్న కొడలు రూపా కోసం ఎదురు చూస్తారు. రూపా రాత్రికి ఇంటికి చేరుకుంది. రూపా రాగానే అప్పటికప్పుడు వంటలన్నీ ఆర్డర్ పెట్టి తెప్పిస్తుంది. అవి చూసిన కాంతమ్మ, ఏంటమ్మా ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఎలా వచ్చాయి? ఆర్డర్ పెడితే వస్తాయి అత్తయ్య, మీకేం కావాలో తినండి. ఇన్ని తినలేం కదమ్మా, చాలా మిగిలిపోతాయేమో. మిగిలితే చెత్తబుట్టలో పడేద్దాం, మనం తిన్నంత తిందాం మావయ్య. అలా రూప అనగానే ఇష్టం లేకపోయినా తినటం మొదలెడతారు. తినేటప్పుడు రాము రూపాలు అస్సలు మాట్లాడుకోరు, మౌనంగా తింటారు. అరే ఏంటర్రా మీరు తినేటప్పుడు కాస్త కబుర్లు చెప్పుకుంటూ తినొచ్చు కదా, మేమున్నామని సిగ్గుపడుతున్నారా ఏంటి? అదేం లేదమ్మా, తనెప్పుడూ అంతే, తినేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు అంటుంది. రోజు ఇలాగే వంటలు ఆర్డర్ పెట్టుకుని తింటారా మీరు? ఇలా అయితే చాలా డబ్బులు ఖర్చవుతాయి కదరా. డబ్బులదేముంది మావయ్య, అలా అంటే ఇలా వస్తాయి, ఉద్యోగం చేస్తున్నాంగా, ఆ మాత్రం ఖర్చు పెట్టాలి. ఇలా రూప మాట్లాడే ప్రతి మాట వింటూ మనసులోనే బాధపడుతుంది కాంతమ్మ. ఇక అందరూ తిన్న తరువాత, బాబూ అప్పుడప్పుడు ఇంటికి రారా, ఇలా పట్నంలోనే ఉండిపోతే ఎలా? అప్పుడప్పుడు ఈ అమ్మా నాన్నల్ని చూడ్డానికి రావచ్చు కదా. రావాలని ఉంటుందమ్మా, కానీ సెలవు దొరకాలి కదా. రేపు మేం చస్తే అయినా వస్తావా, రావా? అప్పుడు కూడా సెలవు దొరకట్లేదని ఇలాగే ఉండిపోతావా? చూడు బాబు, మీరెదిగారు, చిన్నపిల్లలేం కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనమెంత ఎత్తుకు ఎదిగినా గతాన్ని మర్చిపోకూడదు. ఎంత తక్కువ స్థాయి నుండి వచ్చామనేది మరవకూడదు. అలా శివయ్య అనగానే రాము తలదించుకుంటాడు. కాంతమ్మని తీసుకుని శివయ్య అక్కడి నుండి బయలుదేరతాడు. ఇద్దరు కొడుకులను చూసుకున్న ఆనందంలో కాంతమ్మ ఉంటుంది. ఎదిగిన పిల్లలు తమను భారంగా చూస్తున్నారని శివయ్య మనసు బాధపడుతుంది. కానీ వాళ్ళిద్దరి చేతులు ఒక్కటై ముందుకు సాగుతుంటాయి. ఊరి చివర ఇంట్లో సావిత్రి ఒంటరిగా బ్రతుకుతూ ఉంది. 3 కొడుకులు 3 కోడళ్ళు ఉన్నా అనాథలా బ్రతుకుతుంది సావిత్రి. ఇంతలో ఒకరోజు జోరుగా వర్షం పడుతుండగా అటువైపుగా ఒక బాటసారి వెళ్తాడు. చాలా ఆకలిగా ఉండటం వల్ల అక్కడే ఎక్కడైనా కూర్చొని తనతో తెచ్చుకున్న భోజనం తినాలని అనుకుంటాడు. అప్పుడే ఆ బాటసారికి సావిత్రి ఇల్లు కనిపిస్తుంది. ఇంత వర్షంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఈ ఇంటి దగ్గరే ఉంటే మంచిదనిపిస్తుంది. వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉందాం, అలాగే నాతో తెచ్చుకున్న భోజనం తిందాం. అలా అనుకుని ఆ ఇంటి వద్దకి వస్తాడు బాటసారి. ఇంతలో సావిత్రి ఇంట్లో నుండి బయటకొస్తుంది. ఎవరు బాబూ నువ్వు? నిన్ను చూస్తుంటే ఈ ఊరివాడిలా లేవే, చాలా దూరం నుండి వచ్చినట్టున్నావు. అవునమ్మా, నేనొక బాటసారిని, కాశీకి వెళ్తున్నాను. ఆ పరమేశ్వరుడిని దర్శించుకుందామని వెళ్తున్నాను. వర్షం కురవడంతో ఇక ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. మరేం పర్వాలేదు బాబూ, వర్షం తగ్గే వరకు నువ్విక్కడే ఉండు. ధన్యవాదాలు మీకు. తాగడానికి కాస్త నీళ్ళివ్వండి. అలా బాటసారి అడిగేసరికి నీళ్లు తీసుకొచ్చిచ్చింది సావిత్రి. ఇంతలో తనతో తెచ్చుకున్న భోజనం పొట్లాన్ని విప్పాడు బాటసారి. చూస్తే అన్నం పాడైపోయింది. అది గమనించిన సావిత్రి, అయ్యో, ఆ అన్నం పాడైపోయినట్టుందిగా బాబూ, నేను కాస్త అన్నం పెడతాను, తిను. మీరు చేసుకున్న భోజనాన్ని నాకిచ్చేస్తే మరి మీరేం తింటారమ్మా? పర్వాలేదు బాబూ, నేను మళ్ళీ వండుకుంటానులే అంటూ సావిత్రి తను వండుకున్న అన్నం తీసుకొచ్చి బాటసారికి పెట్టింది. ఇంతలో వర్షం తగ్గుముఖం పట్టింది. ఇక సావిత్రిని చూసిన బాటసారి, ఈరోజు నేను వంట చేస్తానమ్మా. ఈ పూట మీకు వండి పెట్టి నేను బయలుదేరుతాను. అయ్యయ్యో వద్దు బాబూ వద్దు, నేను వండుకుంటానులే. మీరు చాలా మొహమాట పడుతున్నట్టున్నారు. నాకు ఇవన్నీ కొత్తేం కాదు. నేనొక వంటవాణ్ణి. ఈ వంటలు చేయటం నాకు చిన్నప్పటి నుండే వచ్చు. అలా బాటసారి ఆమెతో మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే పాత్రలన్నీ ఖాళీగానే కనిపిస్తాయి. ఇక అవి ఖాళీగా ఉండటం చూసిన బాటసారి చాలా బాధపడతాడు. వండటానికి కనీసం బియ్యం కూడా ఇంట్లో ఉండవు. వండుకున్న కాస్త అన్నం కూడా నాకిచ్చేసావా తల్లి? నువ్వెంత మంచిదానివి. నీలాంటి తల్లి ఒంటరిగా ఉండటం ఏంటమ్మా? మీకెవ్వరూ లేరా? ఉన్నారు బాబూ, 3 కొడుకులున్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళైపోయాయి. వాళ్ళ సంతోషం వాళ్ళు చూసుకున్నారు. నన్ను పట్టించుకోవటం లేదు. అరే ఏంటమ్మా మీరు?
అంతమంది కొడుకుల్ని పెట్టుకొని మీరిలా అనాథల బతకటం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేయమంటావు బాబు, అందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ నాన్న చనిపోయిన తరువాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అలా సావిత్రి చెప్పగానే బాటసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక కొడుకుల వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళు ఎక్కడెక్కడున్నారో చెప్పింది సావిత్రి. ఇక వర్షం పూర్తిగా తగ్గిపోతుంది. సావిత్రి నుండి సెలవు తీసుకుని బయలుదేరాడు బాటసారి. అలా చాలా దూరం వెళ్లిన తరువాత సావిత్రి మొదటి కొడుకు రంగా, కోడలు కాంచన కనిపిస్తారు. వాళ్ళని చూసిన బాటసారి, ఇదిగోండి రంగాగారు, మీరు చాలా అదృష్టవంతులండి, కోటీశ్వరులు కాబోతున్నారు. ఆ కోటీశ్వరులవుతున్నామా? ఏంటండి మీరు చెప్పేది? ఇంతకీ మా ఆయన పేరు మీకెలా తెలుసు? వాళ్ళమ్మ సావిత్రి కదా, ఆవిడుంటున్న ఇంటి కింద భూమిలో విలువైన రాళ్లున్నాయి. వాటిని అమ్మితే చాలా డబ్బులొస్తాయంట, కోటాను కోట్లొస్తాయంట. ఈ విషయం చాలా మందికి తెలుసు. కాని ఆవిడ మాత్రం తన కొడుకుల్లో ఒకరిపై ఆ ఆస్తి రాయాలని చూస్తుందంట. అది మీరే అని నాకు అనిపిస్తుంది. మరి అవును, మా అత్తయ్య మా పేరుపైనే రాయాలనుకుంటుంది. ఏవండి, అలా చూస్తారేంటి? వెంటనే మనం బయలుదేరాలి, పదండి. ఏంటే నువ్వు అమ్మ దగ్గరికి వెళ్దామంటే ఎప్పుడు వద్దని చెప్తావుగా, ఇప్పుడేంటి ఇలా వెళ్దాం పదా అంటున్నావు? అబ్బా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు వెళ్దాం పదా. కాంచన తన భర్త రంగాని తీసుకుని సావిత్రి దగ్గరికి వెళ్ళింది. ఇక బాటసారి ఇంకొన్ని ఊళ్ళు దాటుకుని వెళ్లేసరికి అక్కడ సావిత్రి రెండో కొడుకు వర్మ, అంజలి ఉంటారు. వాళ్ళకి కూడా అదే విషయం చెప్తాడు బాటసారి. ఇక ఆస్తి మీద ఆశతో, వెళ్దాం పదండి, మనకే ఆ ఆస్తి దక్కాలి. మీ అన్నయ్య వాళ్ళకి ఆ ఆస్తి దక్కడానికి వీల్లేదు. వెంటనే వెళ్దాం పదండి. ఇదిగో, క్షణం ఆలస్యం చేయకుండా వెళ్దాం పదా. ఎవ్వరేమన్నా ఆస్తి మనదే. అలా బాటసారి వాళ్ళకి చెప్పి కాస్త ముందుకు సాగాడు. ఇంకాస్త దూరం వెళ్లిన తరువాత సావిత్రి మూడో కొడుకు రాజు, కోడలు వనజ కనిపిస్తారు. వాళ్ళకి కూడా మిగిలిన కొడుకులకి చెప్పినట్టుగానే చెప్తాడు బాటసారి. వాళ్ళు కూడా ఆస్తి మీద ఆశతో హడావిడిగా సావిత్రి దగ్గరికి బయలుదేరారు. ఇంతకీ మీరు అంత ఆస్తిని ఏం చేద్దామనుకుంటున్నారండి? అదంతా నీకెందుకయ్యా, మా ఇష్టం, మేమేమైనా చేసుకుంటాం, నువ్వు నీ పని చూసుకో. మీలాంటి వారే దేవుడి దయ వల్ల బాగుపడతారండి, బాగుపడతారు. అలా బాటసారి వాళ్ళకి చెప్పి తన కాశీయాత్రకి వెళ్తాడు. ఇక కొడుకులు కోడళ్ళు సావిత్రి దగ్గరికి చేరడంతో సావిత్రి వాళ్ళని చూసి చాలా సంతోషిస్తుంది. కోడళ్ళైతే సావిత్రిపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తారు. ఇంతలో వర్షం కురుస్తుంది. అమ్మా, మీరంతా ఇలా రావటం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. చాలా సంతోషంగా కూడా ఉంది. నా బిడ్డలు నా ఇంటికొచ్చి ఎన్ని రోజులైందో. లేక ఇంటికొచ్చారు. కానీ మీరు తినడానికి ఇంట్లో ఏం లేవమ్మా. పైగా వర్షం పడుతుంది. అయ్యో అత్తయ్య, మీరేం కంగారు పడకండి, మేమన్నీ తీసుకొచ్చాం. గ్యాస్ పొయ్యిపై మీకు వేడివేడిగా వంటలు సిద్ధం చేస్తానుండండి. అరే, అందులో చేస్తే చాలా ఆలస్యం అవుతుంది. అత్తయ్య, మీకోసం నేను కరెంటు స్టవ్ తీసుకొచ్చాను. దానిపై వంట చేస్తే క్షణాల్లో పూర్తయిపోతుంది. ఏంటి మీరు, అత్తయ్యకి వాటిలో చేస్తే అరుగుతుందా చెప్పండి? అత్తయ్యకి పొయ్యిపైనే చేయాలి. అత్తయ్య, మీరేం కంగారు పడకండి, నేను మీకోసం పొయ్యిపై వంట చేస్తాను. కడుపు నిండా తిందురు. అలా ముగ్గురు కోడళ్ళు 3 రకాలుగా వంటలు చేయటం మొదలెట్టారు. అలా వంటలు చేస్తున్నా కూడా ఒకరినొకరు తిట్టుకుంటూ, మొహాలు తిప్పుకుంటూ వంట చేస్తుంటారు. మీరేం చేసినా ఈ ఆస్తి నాదే, నీకు దక్కనివ్వను. అలా నోరు పారేసుకోకే, అంతా నీదేనని మురిసిపోకు. ముందుంది ముసళ్ల పండుగ. ఈ ఆస్తి నీకెలా దక్కుతుందో నేను చూస్తాను. మీరిద్దరూ పోట్లాడుకున్నా ఏం లాభం లేదు. ఈ ఆస్తి మాత్రం నాకే దక్కుతుంది. నాకు మాత్రమే దక్కుతుంది. అలా ముగ్గురు కోడళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ, కోప్పడుతూ వంటలు చేయటం మొదలెట్టారు. ఓవైపు వర్షం కురుస్తుంటే ఆ వర్షంలోనే పోటాపోటీగా వంటలు చేస్తారు ముగ్గురు కోడళ్ళు. వాళ్ళని చూసిన సావిత్రి ఆశ్చర్యపోయింది. వీళ్ళేంటి ఇలా నాపై లేనిపోని ప్రేమ చూపిస్తున్నారు? అసలున్నట్టుండి హడావిడిగా ఇలా వీళ్ళు ఊడిపడ్డప్పుడే నాకేదో అనుమానమే వచ్చింది. అసలు విషయం ఏంటో నాకు తెలీదు. ఎవరినైనా అడిగితే బావుండు. కానీ ఒకవేళ నేను అడిగానంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో.
అలా సావిత్రి తనలో తానే అనుకుంటూ ఉంది. ఇక వర్షంలోనే ముగ్గురు కోడళ్ళు వంట పూర్తి చేసి అత్తగారి ముందు ఉంచుతారు. అత్తయ్య, మీకోసమే చేశాను. చాలా రుచిగా ఉంటుంది. తినండి అత్తయ్యా. అత్తయ్య, గ్యాస్ పై వండినవి ఆరోగ్యానికి ఇబ్బంది. నేను కరెంటు స్టవ్ పై చేశాను. తినండి అత్తయ్య, చాలా బాగుంటుంది. అరే ఆగండి, మీరావిడని బాధ పెట్టకండి. నేను పొయ్యిపై చేశాను. ఇదే తింటుంది అత్తయ్య. అలా వనజ చెప్పడంతో సావిత్రి ఇక ఒక నిర్ణయానికి వచ్చింది. అందరూ చేసిన వంటల్ని కాస్త తీసుకుని తింటుంది. అలా కడుపు నిండిపోతుంది. చాలా రోజుల తరువాత కడుపు నిండా తినడంతో సావిత్రి మొహం వెలిగిపోతుంది. ఓవైపు కన్నీళ్లు పెట్టుకుంటూ మరోవైపు కడుపు నింపుకుంది సావిత్రి. అలా రోజు ముగ్గురు కోడళ్ళు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వంటలు చేసి తమ అత్తకి వడ్డిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి సావిత్రి చాలా సంతోషిస్తుంది. అలా ఏడాది గడిచిపోతుంది. ఏడాది తరువాత అదే దారిలో బాటసారి తిరుగు ప్రయాణం చేస్తుంటాడు. సావిత్రి ఇంటి దగ్గరికొచ్చి కోడళ్ళని చూస్తాడు. అరే, మీరందరూ ఒకేసారి వచ్చారే. ఇంతకీ మీ అత్తగారిని బాగా చూసుకుంటున్నారా? బ్రహ్మాండంగా చూసుకుంటున్నాను. ఆస్తి మొత్తం మా అత్త నాకే రాసిస్తుంది. చూస్తూ ఉండండి. ఈ కోట్ల ఆస్తి నాకే సొంతం. ఆవిడకేం రాదు, నాకే దక్కుతుంది. హరే, వాళ్ళొక పిచ్చోళ్ళు. ఆస్తి నాకే సొంతం. అసలు మీ అత్తకు ఆస్తుందని మీకు తెలుసా? ఉంటే ఎంతుందనుకుంటున్నారు? అరే, మీరే చెప్పారుగా కోట్లకు కోట్లు ఆస్తుందని. ఇక్కడ భూమి కింద విలువైన రాళ్లున్నాయని చెప్పావుగా. ఆ రోజు మా ఇంటికొచ్చి చెప్పావు కదా నువ్వే. ఏంటయ్యా, మా ఆస్తి కాజేయాలనొచ్చావా ఏంటి? కోడళ్ళలా అనడంతో బాటసారి నవ్వుకుంటాడు. ఇక అసలు విషయం చెప్తాడు. అసలిక్కడ ఎటువంటి ఆస్తి లేదు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? అవును, మీలో మార్పు రావాలని నేను అలా చెప్పాను. మీరిప్పుడు మీ భర్తలతో సంతోషంగా ఉన్నారు. కానీ ఆ భర్తలు ఎలా వచ్చారు? ఆవిడ నవమాసాలు మోసి కనింది. రేపు మీరు కూడా ఓ బిడ్డకు తల్లవుతారు. అప్పుడు మీ పిల్లలు దూరమైతే మీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఒకసారి ఆవిడ మొహం చూడండి. నేను ఈ దారిలో వెళ్తుంటే పాపం తినడానికి తిండి లేక ఆవిడ ఎంత బాధపడిందో నాకే తెలుసు. తల్లిదండ్రుల్ని అలా అనాథల్లా వదిలి వెళ్ళకండి. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకోండి. అమ్మే కాదు, అత్త కూడా మీకు మరో అమ్మ అనే విషయం మర్చిపోకండి. బాటసారి అలా చెప్పడంతో సావిత్రి కొడుకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కోడళ్ళకి కూడా కాస్త బుద్ధొస్తుంది. తల వంచుకొని నేరం చేసిన వారిలా సావిత్రి ముందు నిల్చుంటారు. ఇంతలో సావిత్రి, అమ్మా, మీరు కొన్నాళ్ల పాటు నా దగ్గరున్నారు. నాకంతే చాలు. మీరింక వెళ్ళండమ్మా. మీకు నచ్చిన చోట బ్రతకండి. కానీ ఏడాదికొక్కసారైనా నా బిడ్డల్ని నా దగ్గరికి తీసుకురండి. నన్ను చూసుకోవడానికి కాదమ్మా. ఒకవేళ నేను చనిపోతే నాకు తలకొరివి పెట్టాలి కదా, అందుకే అలా అడుగుతున్నాను. అలా సావిత్రి చెప్పడంతో కొడుకులు కోడళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక తమ తప్పు తెలుసుకొని అప్పటి నుండి అందరూ ఒకే ఇంట్లో ఉంటూ సంతోషంగా బ్రతుకుతారు. సావిత్రికి ఏ లోటు లేకుండా బాగా చూసుకుంటారు.